పంచదార్ల గ్రామంలో 24 దళిత కుటుంబాలకు సంబంధించిన 48 ఎకరాలని దాదాపుగా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అక్రమంగా నోటీసులు ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు. ఈ సేద్యంలో లేవని చెప్పాడు. మరి ఇక్కడ రైతు భరోసా కూడా వస్తుంది. మామిడి తోటలు ఉన్నాయి, జామాయిల తోటలు ఉన్నాయి, జీడి మామిడి తోటలు ఉన్నాయి. మరి కళ్ళకు కనపడలేదేమో రెవెన్యూ అధికారులకి, పంచాయతీ సెక్రటరీకి. మరి అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పానీళ్ళు ఏం రాస్తున్నారు? సేద్యంలో ఉన్న భూములకి లేవని చెప్పి మరి వెనక్కి తీసుకోవటం అనేది అన్యాయం. దీని వెనక ఇక్కడ ఎమ్మెల్యే హస్తం ఉంది. ఎమ్మెల్యే ఏ రకంగా స్పందించట్లా. ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవటం, దళితులకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవటం ఎంత అన్యాయం చెప్పండి. ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మీరు తీసుకోదలిస్తే ఎన్నో కంపెనీలకి 100 ఎకరాలు ఇచ్చారు. బ్రాండిక్స్ కంపెనీకి దాదాపుగా 1000 ఎకరాలు ఇచ్చారు. 600 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, ఇవ్వలే, 23,000 ఇచ్చారు. ఆ బ్రాండిక్స్ కంపెనీ భూముల్ని వెనక్కి తీసుకోండి, తీసుకుని ప్రజలకు పంచండి, దళితులకు పంచండి, బీసీలకు పంచండి, ఎస్సీలకు పంచండి, ఎస్టీలకు పంచండి, ముస్లింలకు పంచండి. ప్రభుత్వం భూమిని పంచాలి కానీ భూమిని తీసుకోవటం ఏంటి? ఇదేం ప్రభుత్వం? ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఈ ఎమ్మెల్యే ఎవరి కోసం పనిచేస్తున్నాడు? విజయ్ కుమార్. అలాగే ఎంపీ సీఎం రమేష్ కడప నుంచి వచ్చాడు, వెలమధర. ఇక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు ఆయన? ఈ సమస్యలు పట్టవా? 85వ రోజు ఈ రోజున దళితులు 100ల సంఖ్యలో ఇక్కడ ధర్నా చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తుంటే, దీక్ష చేస్తుంటే ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలకి? కళ్ళు కనపడవా? ఇదేనా పాలన అంటే? చంద్రబాబు పాలన అంటే ఏంటి? ఆయనకి మొత్తం అంతా తెలుసు, ఎక్కడేం జరుగుతుందో తెలుసు అనే చంద్రబాబు మరి ఇక్కడ జరుగుతుందో తెలీదా? బంగారు కుటుంబాలు చేస్తానంటాడు, ఉన్న కుటుంబాలనే రోడ్డు మీద పడేస్తాడు. ఎంత అన్యాయం చెప్పండి, ఎంత డైకాటమీ, ఎంత ద్వంద్వ ప్రమాణాలు. మరి మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి కదా. ఛానల్స్ అన్నీ బ్రేకింగ్ న్యూస్ తీసి 85వ రోజు ఇక్కడ దళితులు చేస్తుంటే పట్టించుకోలేదు. అమరావతి రైతులది మాత్రం రోజు దానికి ఒక కేటాయించారు, ఒక చోట ఒక పేజ్ కేటాయించి చేసి మరి చేశారు. మీ సమస్యలు, మీ కులాలకు సంబంధించిన రైతుల సమస్యలే పరిష్కరిస్తారు కానీ దళితుల సమస్యలు మీకు పట్టవు, బీసీల సమస్య పట్టవు. ఇదేం ప్రభుత్వం? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ భూములు కనుక వెంటనే ఈ నోటీసులు రద్దు చేసి దళితులకు అప్పగిస్తే ఖచ్చితంగా చెప్తున్నా మీ ప్రభుత్వానికి పోయే. పంచదారుల దళితుల భూములను వెంటనే తిరిగి ఇవ్వాలి. పంచదారుల గిరిజన భూముల దళిత భూములను వెంటనే, దళితుల భూములను వెంటనే, పంచదారుల దళితుల భూములను వెంటనే, పంచదారుల దళిత భూములను లాక్కున్న ఎంఆర్ఓని వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత భూములను లాక్కున్న ఎంఆర్ఓని వెంటనే లాక్కున్న ఎంఆర్ఓని వెంటనే దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే, అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే. దళితులకి అన్యాయం చేసినటువంటి ఈ రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టాలి.